హాయ్ చంటి స్వీటీ, హవ్ ఆర్ యూ? ఎలా ఉన్నారు? మీకోసమే స్టార్ట్ చేస్తున్నాను వీడియో. కర్రీస్ అవి నేను చెప్పాలి, నేను చెప్తేనే మీకు నచ్చుద్ది కదా. యూట్యూబ్లో చూసుకోమంటే అలా వద్దు, నువ్వే చెప్పాలి అంటాడు మా పెద్దోడు, మా చంటి. అందుకని నేనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఏంటంటే నీకు ఇష్టమైన ఫిష్ కర్రీతో స్టార్ట్ చేస్తాను. ఫిష్ అంటే మనకి వైజాగ్ కాబట్టి మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయి. డాడీ మనకి చాలా రకాలు తెస్తారు కదా ఫిషెస్. మీ ఇద్దరికి సీ ఫుడ్ అంటేనే ఎక్కువ ఇష్టము. హెల్త్కి కూడా అదే చాలా మంచిది. మన ఇంట్లో ఎక్కువ అమ్మమ్మ చేసేది సీ ఫుడ్. ఎందుకంటే తాతగారికి చాలా ఇష్టము అని అమ్మమ్మ ఎక్కువ మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఎక్కువ ఫిష్ కర్రీ ఎక్కువ చేసేది. అప్పుడే నేను నేర్చుకున్నాను. ఏమీ లేదు నాన్న, ఫిష్ నీట్గా క్లీన్ చేయించేసుకోవాలి. మార్కెట్లోనే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. మార్కెట్లో మనకు నచ్చిన ఫిష్ తీసుకుని క్లీన్ చేయించేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి నీట్గా శుభ్రంగా కడిగేసుకుని ఉప్పు, కారం, పసుపు, మసాలా నూరేసుకుని, మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, కొంచెం చెక్క అన్నీ రెండు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అయితే మా అమ్మమ్మ వాళ్ళ టైంలో అయితే ఎక్కువగా అల్లం వెల్లుల్లి వేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అన్నీ మారిపోయినాయి కదా. ఇప్పుడు టేస్ట్ ఎక్కువ స్పైసీగా కావాలంటున్నారు కాబట్టి ఇప్పుడు దినుసులు కూడా వేసుకుంటున్నారు. అవన్నీ లైట్గా ఫ్రై చేసుకుని, దినుసులన్నీ లైట్గా ఫ్రై చేసుకుని, గసగసాలు మెయిన్ అన్నమాట. గసగసాలు వేసుకుంటే ఫిష్లో చాలా బాగుంటుంది. ఫిష్ కర్రీకి గసగసాలు చాలా బాగుంటుంది అన్నమాట. అవన్నీ వేసుకుని మిక్సీ చేసేసుకుంటే, కొంచెం లైట్గా వేయించుకుని మిక్సీ చేసేసుకోవాలి మెత్తగా. అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి మిక్సీ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఫిష్ని శుభ్రంగా అన్నీ కలిపి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, మనం పులుసు అయితే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలన్నమాట. 1 కేజీ ఫిష్కి ఒక 5 ఆనియన్స్. దీంట్లో ఏంటంటే ఫిష్ కర్రీలో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని ఒక 6-7 పచ్చిమిర్చి మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. వేసుకుని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కొంచెం రెడ్డిష్గా అక్కర్లేదు, కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా, మిక్సీ చేసుకున్న దీన్ని దాంట్లో వేసేయాలి. వేసేసి మసాలాని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల్లో వేసేసి ఒకసారి తిప్పేసి, మనం అన్నీ కలుపుకున్నాం కదా, ఉప్పు, కారం, పసుపు అన్నీ ముక్కలకు కలుపుకున్నాం కదా, కలుపుకున్న ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. బాండీ ఏంటంటే వెడల్పుగా ఉండాలన్నమాట. ఫిష్ ఫ్రైకి వెడల్పుగా ఉండాలన్నమాట బాండీ. ఎప్పుడు కూడా వెడల్పుగా ఉంటే ముక్క విరగదనమాట. ముక్క మనము అసలు కదపకూడదు, ఇంకా అసలు కూరని మనం కదపకూడదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత మనం ఈ ముక్కలు వేసేయాలి. ముక్కలు సర్దేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి లేకుండా సర్దేసుకోవాలి. సర్దేసుకుని అప్పుడు చింతపండు పులుసు పోసేసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపడా చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట. చింతపండు పులుసు ఏంటంటే ఎక్కువ కొంచెం పుల్లగా ఉంటేనే కర్రీ బాగుంటుందన్నమాట. చింతపండు పులుసు చిక్కగా చేసుకుని పోసేసుకోవాలి. ముక్క మునిగే వరకు పోసేసుకుని, కొంచెం ఇది ఉంటుంది కదా, కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ 3 శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసుకుని పైన జల్లేసేయాలి. జల్లేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఇంకా అసలు హైలో పెట్టేయాలన్నమాట. హైలో పెట్టేసి మనం ఇంకా కదపకుండా అలా ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి చూసుకుంటే ఆయిల్ పైకి రావాలన్నమాట. మనం వేసిన ఆయిల్ పులుసు అంతా ఉడికిపోతే ఆయిల్ పైకి వస్తుంది అన్నమాట. అప్పుడు ఆయిల్ పైకి వస్తే ముక్క ఉడికిపోయినట్లే. పులుసు దగ్గరికి రావాలన్నమాట. పులుసు దగ్గరికి వచ్చిన తర్వాత
అప్పుడు మళ్ళీ కొంచెం మనకి మళ్ళీ కొత్తిమీర కొంచెం పైన ఇలా ఇలా జల్లుకుంటే బాగుంటుంది అనమాట, చూడటానికి కూడా బాగుంటుంది. అంతే, మూత పెట్టేసి మనకి పులుసు దగ్గరికి వచ్చిన తర్వాత కట్టేసుకోవడమే. కట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫిష్ పులుసు. ఏ ఏ ఫిష్ అయినా సరే పులుసు చేయాలంటే మాత్రం ఇదే ప్రాసెస్ అనమాట. ఇలా చేసుకోండి చిన్న. అది మీకేమో యూట్యూబ్లో నచ్చట్లేదు, అమ్మే చెప్పాలి అంటున్నారు కదా, అందుకని నేనే చెప్పానమాట. చేపల పులుసు ఎప్పుడైనా సరే ప్రాసెస్ ఇదే. ఇలా చేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉండే ఫిష్ పులుసు రెడీ అయిపోతుందన్నమాట. ఓకేనా నాన్న? ఫిష్ పులుసు ఎప్పుడైనా చేసుకుందాం అనుకుంటే చండి ఈ వీడియో చూసుకో. ఈ వీడియో చూసుకుంటే చాలు, నీకు టేస్టీ అయిన ఫిష్ పులుసు సూపర్గా ఉంటుందన్నమాట. మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా, మనకి వైజాగ్లో ఫిష్ చాలా బాగుంటుంది, వెరైటీస్ ఆఫ్ ఫిష్ దొరుకుతాయని డాడీ ఎవరో మన ఇంటికి వచ్చినా, ఎవరు రిలేటివ్స్ వచ్చినా మనకి ఫిష్ కంపల్సరీ తెచ్చేవాళ్ళు. చేపలు, రొయ్యలు, పీతలు ఈ 3 కంపల్సరీ తెచ్చేవాళ్ళు. అందరూ కూడా, చుట్టాలందరూ కూడా అమ్మమ్మ తర్వాత నేనే అంత బాగా వండుతాను అనేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మమ్మకు కూడా చెప్పేవాళ్ళు అంటే వెళ్ళి, నీ తర్వాత భవానీ అంత బాగా వండుతుంది అని. అలాగా చాలా బాగా చేసుకోవచ్చు అన్నమాట. నువ్వు కూడా అలా బాగా చెయ్యాలి. ఓకేనా నాన్న? అది నువ్వు బాగా చేస్తున్నావు, ఇప్పుడు కూడా బాగా నేర్చుకున్నావు, పవన్కి ఇష్టమని బాగా చేస్తున్నావు. ఇదే ప్రాసెస్. ఇంకో రోజు నేను ఇంకో కర్రీ గురించి చెప్తాను. ఓకేనా నాన్న? ఫిష్ ఫ్రై గురించి తెలుసుకుందాము, రొయ్యల గురించి తెలుసుకుందాం, పీతల గురించి తెలుసుకుందాము. ఈరోజు మాత్రం నీకు ఫిష్ పులుసు గురించి చెప్పాను. మీ ఇద్దరికి, చెల్లికి, నీకు, చంటి, స్వీటీ, మీ ఇద్దరికి నేను ఈ వీడియో చూసుకుని మీరు చేసుకోండి. ఓకేనా నాన్న? బాయ్.